ఫ్రెండ్స్ ఇది లావా బ్లేజ్ ప్రో. ఈ ఫోన్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. ప్రైస్ వచ్చేసరికి దీన్ని 10,999 రూపాయలు పెట్టారు. కాకపోతే ఇది సేల్లో మీకు 9,999 రూపాయలకి వస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఫ్రీ కూడా రావచ్చు, ఇంకా తక్కువకే రావచ్చు. ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఫస్ట్ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే నార్మల్ ఫోన్ బాక్స్ లాగా అయితే లేదు. ఇది చూస్తే బ్లేజ్ ప్రో అని చెప్పేసి బాక్స్ మీద మెన్షన్ చేస్తుంది. అండ్ లోపల ఓపెన్ చేస్తే ఒక భూతార్థం అయితే ఇచ్చారు. బాగుంది భూతత్వం. అండ్ ఒక లెటర్ లాగా ఉంది ఇదేందో. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. టింగ్ 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 టింగ్. ఇక్కడ చూస్తే మనకి కంటికి కనపడిన లెటర్స్ అయితే ఉన్నాయి, అందుకే భూతత్వం ఇచ్చినట్టున్నారు. సో వీళ్ళ కాన్సెప్ట్ బాగుంది. భూతత్వం పెట్టి చదువుకోవాలి దీన్ని. మీకు కెమెరా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కెమెరా కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. సో నార్మల్గా దగ్గరికి పెడుతున్నా, పాస్ చేసి చదువుకోవచ్చు. సో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు లావా బ్లేజ్ ప్రో. దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది డిఫరెంట్గా ఉంది, భూతత్వం పెట్టి ఇన్విటేషన్ చదువుకోవడం. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే లావా బ్లేజ్ ప్రో ఫోన్ ఇంకా అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో ఇవన్నీ పక్క పెడదాం, ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఇంకా బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ పైన ఫోన్ కంటే సినిమా హీరో ఫోటో అయితే పెద్దగా కనిపిస్తుంది. కార్తిక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా. అండ్ లావా బ్లేజ్ ప్రో ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ 100 days స్క్రీన్ రీప్లేస్మెంట్. 100 days లోపు మీకు ఒకవేళ ఏమైనా స్క్రీన్ డ్యామేజ్ అయితే ఫ్రీగా రీప్లేస్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ అయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాయి. దీనిలో మనకి 6.5 inch HD+ డిస్ప్లే ఉంది, 5000 mAh బ్యాటరీ, 50 MP ట్రిపుల్ కెమెరా మెన్షన్ చేశారు, G37 ప్రాసెసర్ అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్రాస్టెడ్ గ్లాస్ డిజైన్ అంటున్నారు. 4+3 GB ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉందనుకుంటే. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అండ్ చార్జర్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి బాక్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. లావా ఇండియన్ బ్రాండ్ తెలిసిందే మనందరికీ అది. అండ్ దీనికి ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అంటే దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫోన్కి, మీరు ఇంట్లో నుంచే సర్వీస్ అయితే బుక్ చేసుకోవచ్చు. వాళ్ళే వచ్చేసి మీ ఫోన్ని తీసుకొని వెళ్ళి రిపేర్ చేసి మళ్ళీ మీ ఫోన్ అయితే మీకు తీసుకొచ్చి ఇస్తారు. ఇది యాక్చువల్గా మనం ప్రీమియం ఫోన్స్కి చూస్తూ ఉంటాం. దీనిలో అయితే మాత్రం మీకు బడ్జెట్ ఫోన్ లావా అయితే తీసుకొచ్చి, ఇది మంచి మూవ్ అని చెప్పాను. టెక్నిక్స్లో కూడా చెప్పాను దీనికి సంబంధించి అయితే మీకు. అండ్ ఇంకొకటి దీనిలో ఒకవేళ మీకు డెమో కావాలి, ఫోన్ మీరు చూడాలనుకుంటున్నారు, మీరు షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది కదా, 9289065050. ఈ వాట్సాప్ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. జస్ట్ ఈ వాట్సాప్ నెంబర్కి డెమో అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీ ఇంటికి వస్తారు. మీ ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ మీరు ఇంటిలోనే చూడవచ్చు, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు తీసుకొచ్చి అయితే మీకు చూపిస్తారు ఫోన్ని. సో ఈ సర్వీసెస్ అయితే లావా ప్రారంభించింది, బట్ అన్ని బ్రాండ్స్ ఇలా తీసుకొస్తే బాగుంటుంది. ఇదైతే గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇంక మనం లోపల చూద్దాం బాక్స్ లోపల కంటెంట్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. సీల్స్ అయితే ఉన్నాయి అండ్ కవర్స్ అయితే తీసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే కేస్ ఉంది, ఇక్కడ కేస్ అయితే ఉంది. అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఇక్కడే అంటించింది, ఇక్కడ చూడొచ్చు. ఇది సిమ్ ఇంజెక్టర్ పిన్, ఇది వచ్చేసరికి కేస్. క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. తర్వాత వేసి చూద్దాం. ఇక్కడ వచ్చి మొత్తం మనకు డీటెయిల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ మీరు కాల్ సెంటర్ కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టమన్నాక ఇది వాట్సాప్ నెంబర్. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సర్వీస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇది మనకి మొబైల్ అయితే. అండ్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది ఆ బడ్జెట్కి. సో ఇది గ్లాస్ అంటున్నారు, చూద్దాం. ఇది గీతలు అయితే పడట్లేదు, గ్లాస్ బాడీ తీస్తున్నారు ఆ ప్రైస్కి, 10,000 రూపాయల లోపు. సో ఇది మెయిన్ ఫ్రాస్టెడ్ గ్లాస్. చూడడానికైతే ఫోన్ లుక్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఫోన్ కూడా పక్క పెడదాం. అండ్ కేస్ కూడా వేసి చూద్దాం. కేస్ క్లియర్ కేస్ ఇస్తున్నారు. కేస్ వేసినా కానీ మీకు లుక్ అయితే ఏం పాడవట్లేదు. నెక్స్ట్ బాక్స్లో ఒక Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నార్మల్ స్టాండర్డ్ ఛార్జర్. ఇది 5V 2A 10W ఛార్జర్. అంటే ఇది మీకు 10W వరకు అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ 18W ఇస్తే బాగుండేది, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ. ఇది అన్బాక్సింగ్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఇది మనకి గ్లాస్తో వస్తుంది.
ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్, మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ సైడ్ చూస్తే మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ కలర్ ఉంది అదే కలర్ లో కనిపిస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా దానిపైన కనిపిస్తున్నాయి. బాటంలో వచ్చేసరికి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్ లో ఏమీ లేవు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఏం చేస్తే చూడాలి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా గురించి తెలుసు కానీ మిగతా 2 కెమెరాస్ తెలియవు, చూడాలి ఒకసారి. అండ్ ఇక్కడ మనకి ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లావా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా మనకి సెంటర్లో కనిపిస్తుంది, వీ నాచ్తో వస్తుంది. అండ్ ఇక్కడ సిమ్ ట్రే ఉంది, ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 4G ఫోన్, 5G సపోర్ట్ అయితే ఏమి ఉండదు మీకు. ప్రాసెసర్ ఇది మీకు MediaTek Helio G37 ప్రాసెసర్, 4G ప్రాసెసర్. అది మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇంకా ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. స్క్రీన్ గార్డ్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావట్లేదు. ఫోన్ అయితే ఆన్ అయింది, లావా పవర్ బ్యాండ్ అని వచ్చింది. ఇంక క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇది. అండ్ 64GBలో మనకి 13.4 వరకు యూజ్ అవుతుంది. దగ్గర 51GB పైన మీకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ దీనిలో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి సిస్టంలోకి వెళ్తే ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంది. సో ఇది మీరు 3GB వరకు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రామ్ని ర్యామ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 4GB ర్యామ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే మెయిన్ పోర్ట్రేట్ ఒక కెమెరా అయితే ఉన్నట్లుంది. అండ్ ఒకసారి ఫిల్టర్స్, మ్యాక్రో కూడా ఉంది. సో ఒకటి మ్యాక్రో, ఒకటి డెప్త్ సెన్సార్ అనుకుంటా. బ్యాక్ సైడ్ మనకైతే 3 కెమెరాస్ ఉన్నాయి, ఒకటి మెయిన్ కెమెరా. అండ్ అల్ట్రా హెచ్డి కూడా ఉంది. అల్ట్రా హెచ్డి అంటే మీరు 50 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి ఫోటో తీయొచ్చు. స్లో మోషన్ ఉంది, జిఫ్ ఉంది, నైట్ మోడ్ ఉంది. ఇది కెమెరా అయితే ఒకసారి కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. మెయిన్ కెమెరా తీసిన ఇక్కడ చూడొచ్చు. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి కొన్ని మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా తీసిన శాంపిల్స్, అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వీడియో శాంపిల్ కూడా వచ్చి ఇది ఒక బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ ఒకటి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు MediaTek Helio G37 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బడ్జెట్ ప్రాసెసర్ ఇది. ఒక 7,000 to 10,000 వచ్చే మొబైల్స్ ఉంటాయి, ఆ రేంజ్లో వచ్చే ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రాసెసర్ నుంచి మీరు గేమ్స్ ఇట్లాంటివి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ క్యాజువల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ మరి హెవీ గేమ్స్ అయితే ఈ ప్రాసెసర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మరి మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్ యూస్కి ఓకే బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ బట్టి అయితే జనరల్ యూస్కి మీకు బాగానే వాడుకోవచ్చు. మీకు మరి సూపర్ ఫాస్ట్ ఇట్లాంటి కావాలనుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీకు వెళ్ళాలి. సో ఆ ప్రైస్కి అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మనకి ఓకే గుడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సర్స్ ఉన్నాయి. జైరోస్కోప్ అయితే లేదు. ఒకవేళ మీరు జైరో ప్లేయర్ అయితే మాత్రం అది ఒక మైండ్లో పెట్టుకోవాలి. అందులో మనకి L1 సపోర్ట్ కూడా లేదు. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD కాల్ చూడాలనుకుంటే HDలో అయితే మీరు చూడలేరు. ఒకసారి మనం యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో డిస్ప్లే క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ. ఫస్ట్ ఇంప్రెషన్ సౌండ్ అయితే బాగుంది. సింగిల్ స్పీకర్ ఉంది కానీ చాలా లౌడ్ అయితే సౌండ్ అయితే వస్తుంది. డిస్ప్లే కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కలర్స్ బాగున్నాయి అండ్ కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తుంది డిస్ప్లే అయితే. ఇది HD+ డిస్ప్లే. ప్రైస్ ఇది 10,000 రూపాయల లోపు వస్తుంది. ఫుల్ HD ఇంకా బాగుండేది. దీనిలో అయితే మనకి HD+ డిస్ప్లే వస్తుంది. ప్రైస్ 10,000 రూపాయల లోపు వస్తుంది కాబట్టి నేను ఏమీ కంప్లైంట్ అయితే చేయట్లే. ఇది లావా బ్లేజ్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ప్రైస్ ఆల్రెడీ చెప్పాను, ఇది మీకు సేల్లో 9,999 రూపాయలకు వస్తుంది. ఇంకా మీకు బ్యాంక్ ఆఫర్ కలుపుని ఇంకా తక్కువకే రావచ్చు. ఇది వీడియో లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.